ఆ తేదీ మీద సున్నా చుట్టినారేంటి పెద్దబాబు గారు? ఇది సున్నా కాదు పార్వతి, ఇంపార్టెంట్ డేట్ మీద రౌండ్ అప్ చేయడం. 27 నా పుట్టినరోజు కదా. అయ్యో అవును కదూ, అది ఉట్టి పుట్టినరోజు కాదు పెద్దబాబు గారు, మా దేవుడు పుట్టినరోజు. ఎత్తుకుని జోలపాట పాడవే, మాటలు మాత్రం కోటలు దాటేస్తుంది. ఇది 10 పాస్ అవ్వలేదని ఎవడన్నాడు? అట్రాక్ట్ చేసుకోవడంలో పీజీ చేసింది. ఈ పుట్టినరోజు మాత్రం చాలా ప్రత్యేకమైన రోజుగా జీవితాంతం గుర్తుండిపోతుంది పార్వతి. అందుకేనా పెద్దబాబు గారు ఆ రోజు ఏం చెయ్యాలని పుస్తకంలో రాసుకుంటున్నారు? ఈ డైరీలో నేను రాయకముందే నా నుదుట నా దేవుడు రాశాడు అనుకుంటున్నాను. ఆ రోజు అందరి ముందు చదివేస్తాను, చెప్పేస్తాను. నేనిట్టా అంటున్నానని ఏమనుకోకుండా పెద్దబాబు గారు, మీ మనసులో ఏదో దాస్తున్నారనిపిస్తుంది, నిజమేనా? నేను దాస్తున్నదేంటో కళ్ళెదురుగా కనిపిస్తే ఇంకెంత బాగుంటుంది పార్వతి. గుండెల్లో ఎట్టుకున్నది కళ్ళల్లో కానొత్తది అంటారు. మీ కళ్ళల్లో సంతోషం కానొత్తుంది పెద్దబాబు గారు. దానికి కారణం ఏంటో మటుకు కానొత్తలేదు పెద్దబాబు గారు. అయ్యో ఎవరో తలుచుకుంటున్నారు. తాగండి పెద్దబాబు గారు, ఎక్కిలు తగ్గుతాయి. అయ్యో తగ్గట్లేదే. పెద్దబాబు గారు మరి మరేమో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి పార్వతి? మీరంటే నాకు చాలా ఇష్టం పెద్దబాబు గారు. ఏమన్నా? నేనంటే నీకు ఇష్టం అంటున్నావా? చూసారా పెద్దబాబు గారు, మీ ఎక్కిళ్ళు ఎట్ట ఆగిపోయినాయో? ఎవరికైనా ఆగకుండా ఎక్కిలు వస్తానే ఉంటే గబుకుని ఏదో ఒక మాట అనేయాలంట. అదేంటి ఇట్ట అనేసరని ఆలోచిస్తుంటే ఎక్కిళ్ళు ఆగిపోతాయని మా రంగమ్మ చెప్పినది.
అట్ట అనేసినానని కోప్పడకండి పెద్దబాబు గారు. నాకెందుకో ఆ మాట నా నోటింట గబుక్కున వచ్చేసినది. పర్లేదు పార్వతి, నేను అర్థం చేసుకోగలను. దీని సిగతరగా చెప్పి చెప్పకనే చెప్పింది. దీని సంగతి చెప్పాలి. ఆ మాట నిజమైతే ఎంత బాగుండేది పార్వతి.